తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 11 సీబీఐ 9 ఈడీ ఛార్జిషీట్లో ఉన్న జగన్ కోర్టుకు హాజరైన తీరు చావుకి పెళ్లికి ఒకే భజంత్రి అనే సామెతను గుర్తు చేసిందంటూ ఎద్దేవా చేశారు. గతంలో సీనియర్ నాయకులు లాలు పివి నరసింహారావు నిరాడంబరంగా కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పంతా మార్చారన్నారు. గతంలో ఖర్చుల పేరు చెప్పి వాయిదాలు అడిగిన జగన్ ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చి వేల మందితో హడావిడి చేసి కోర్టుకు హాజరవడం విచిత్రమని అన్నారు. తెలుగులో సామెత ఉంది, చావుకి పెళ్లికి ఒకే భజంత్రి, పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం అని. అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నిన్న హైదరాబాద్లో జగన్ చేసిన హడావుడి చూస్తే నిజం అంటే కరెక్ట్గా జగన్కి ఇది సరిపోతుంది. ఎందుకంటే 11 ఛార్జ్ షీట్లు సిబిఐ, 9 ఛార్జ్ షీట్లు ఈడీ వేసిన వ్యక్తి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడనేది భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగల. గతంలో చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, లాలూ ప్రసాద్ యాదవ్ లేదంటే కేజ్రీవాల్ లేదంటే ఒకప్పుడు ప్రధాని పివి నరసింహారావు కూడా మేం చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికో లేదంటే ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు విధిగా న్యాయ దీని ప్రకారం కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా కోర్టుకు హాజరయ్యారు. గతంలో కూడా జగన్ ఎన్నోసార్లు సిబిఐ కోర్టుకు హాజరయ్యాడు. ఆ రోజు హడావుడు లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పందా మారింది. కోర్టుకు హాజరయ్యా అంటే నేను ముఖ్యమంత్రిని, నాకు ఖాళీ లేదు, నేను వస్తే 50 లక్షలు ఖర్చు అవుద్ది, కాబట్టి ప్రభుత్వానికి ఇంత ఖర్చు పెడతాం ఎందుకని చెప్పి నాకు వాయిదా కావాలని చెప్పి అడిగిన వ్యక్తి జగన్. మరి నిన్న ఒక చార్టెడ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. సరే, ఆయన సొంత డబ్బులు కాబట్టి అది మనం ఆక్షేపించడం లేదు. 6 సంవత్సరాల తర్వాత అంటే బెయిల్ వచ్చి 6 సంవత్సరాలు అవుతే ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 సంవత్సరాలు, అపోజిషన్లో ఉండి 1 సంవత్సరం ఏదో కారణం చెప్పి అతను వాయిదాలు వేసుకుని ఇవాళ మరి కోర్టుకి తప్పని పరిస్థితుల్లో హాజరవడం జరిగింది. ఎలా హాజరయ్యాడు? కొన్ని వేల మంది కేకలు, కేరింతలు. అన్నిటికన్నా ఆశ్చర్యమైంది ఏంటంటే ఈయన అసెంబ్లీకి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడా అని జనం కూడా కొంతమంది ఆశ్చర్యం వేసింది. అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయటం ఏమిటనేది ఒక సామాన్య రైతు, కూలీ, రిక్షా దొక్కుకునే స్థాయి వ్యక్తులు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఏం రప్పా ఏంటి? ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది, దాన్ని నువ్వు రప్పా అని చెప్పి హైదరాబాద్లో కోర్టుకి వెళ్తే చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ రప్పా అన్నావు, 11 సీట్లు వచ్చినాయి. అక్కడ నువ్వు రప్పా అన్నావు అనుకో, కరకడా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ రప్పా అనాలి, ఏ ప్రదేశంలో కూడా తెలియకుండా ఒక రకమైన ఉన్మాదంలో జగన్ ఉన్నాడనేది ఇవాళ దాదాపు ఒక లెవెల్ న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఇతను ఒక రకమైన భయంతో, ఎందుకంటే అన్ని కేసులు వాళ్ళు మెడకు చుడుతున్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, అటు టీటీడీలో నెయ్యి విషయం కానీ, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ ఒక్కొక్కటి దగ్గరికి వస్తుంది. అంటే ఇతను రాజకీయ జీవితం చరమాంక దశకి దగ్గర అవుతున్నాడు. అంటే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దాదాపుగా మనం ఎల్బీ నగర్ వస్తే హైదరాబాద్లోకి వెళ్ళిపోయినట్టే ఆ స్థాయిలో ఉన్నాడు ఇతను ఇవాళ. పైగా విచిత్రమైన మనస్తత్వం, వారంగా చెప్పాలంటే ఉన్మాదంతో కూడిన మనస్తత్వం అవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టడం, ఇలా బిహేవ్ చేయడం అనేది అతను కొత్త కాదు. గతంలో న్యాయ వ్యవస్థ మీద పెద్ద దాడి చేశాడు అతను. కాబట్టి ఇవాళ సిబిఐ కోర్టు ముందు ఒక నేరస్తుడిలాగా హాజరవుతాడు అనుకోవటం పొరపాటే. దీనివల్ల న్యాయం మారదు, సాక్ష్యం మారదు, పడబోయే శిక్ష మారదు, ఏమీ మారవు. ఇంకా ప్రజల్లో అతను సులకనవటం తప్ప. 2029 కాదు కదా, 34, 39, 44 వరకు నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేవు. అసలు నువ్వు 2029లో నువ్వు శిక్ష పడకుండా ఇలాగే ఉండి చేస్తే కడపలో కూడా నువ్వు గెలవు. నీ పరిస్థితి అది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, న్యాయ వ్యవస్థను గౌరవించడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డ్ లో మార్కెట్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాకు 8,110 రూపాయల ధరతో పత్తి కొనుగోలు చేస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే వారం నుండి కొనుగోలు ప్రారంభమవుతాయని అధికారులు తెలియజేశారు.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు దక్షిణ డీఎస్పీ భానోదయ తెలియజేశారు. నిందితుల నుంచి ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. బెంగళూరు నుంచి గుంటూరుకు డ్రగ్స్ తీసుకుని వచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించామని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులు విశాల్ సింగ్ చౌహాన్, బత్తుల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశామని అన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామని చెప్పారు. బెంగళూరులో మాదక ద్రవ్యాల సరఫరా ముఠాపై ఇప్పటికే దృష్టి సారించామని వెల్లడించారు. 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్, బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 గ్రామ్స్ MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3 కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని, బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అని వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 1220/2025 ఆఫ్ నల్లపాడు టీఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ MDMA అనే ఒక సింథటిక్ డ్రగ్ ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో, సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద థర్డ్ MDMA కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది. వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి MDMA సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో కానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో కానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని 4 మాడవీధిలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కలిగించేందుకు ఈ వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా పిలుస్తారు. వసంతోత్సవంలో భాగంగా చందనం, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్రాణి సర్వేశ్వరేశ్వరః ప్రియతాం భగవాన్ దేవోలాంగలి ప్రియతాం సదా ప్రత్యున్న ప్రియతాం నిత్యం అనిరుద్ధ సురేశ్వరః నారాయణ సురేశోస్తు కర్మణాం పూర్ణాయ చ యునాధికానాం శాంత్యర్థం ప్రియతాం భగవాన్ వేదవిద్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యాః వచన మంత్ర జపదక్షిణాగమాన శ్రవణసోత్సాహం పరిమిత హిరణ్యం తుభ్యహం సంప్రదతే నమః ప్రియతాం భగవాన్ అచ్యుతా. తల్లి ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు త్రిభువన జనని, ఈ సమస్త భువన బ్రహ్మాండములన్నిటికీ కూడా ఆవిడ తల్లి. విష్ణు వక్షస్థలస్థం నిత్య నిరంతరము కూడా స్వామి యొక్క వక్షస్థలంలో కొలువు తీరి ఉండి
మాజీ మంత్రి మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కబ్జాలపై ఆమె స్పందించకపోవడం దారుణమని కవిత విమర్శించారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. మహేశ్వరంలో రావిర్యాల మంత్రాల చెరువుల్లో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, కానీ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆమె నిలదీశారు. మున్ముందు ఈ కబ్జాలకు సంబంధించి పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తామని, వారు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు. ఇప్పటికి కూడా పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. హైదరాబాద్ లో పాములు వస్తున్నాయంటే అసలు వెరైటీ అనిపించింది నాకు. పైగా రోడ్లు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. పిఏ నగర్, హెచ్ఎంటీ నగర్ ఈ రెండిట్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. చాలా ఘోరంగా ఉన్నది. ఓంకార్ నగర్ అక్కడ కూడా అట్లే ఉంది. హఫీజ్ పేట్ అక్కడ కూడా అదే ఉంది. కొండాపూర్, చందానగర్ ఎక్కడ చూసినా కూడా గుంతలు లేని రోడ్డు లేదు. అంటే ఎందుకంటున్నా అంటే 10,000 కోట్లు పెట్టినా కూడా గుంతలు లేని రోడ్డు లేకుండా ఒకటే నియోజకవర్గంలో, పెద్ద నియోజకవర్గం నేను కాదంటలేదు, కానీ జరగలేదు. కాబట్టి దాని మీద ఏం చేయాలన్నది ఒకటి ఆలోచన చేయాలి. ఇక రెండు, మరి మొత్తం ఎక్కడ చెరువుల విషయంలో చూసినా కూడా ఇప్పుడు ఆ గాంధీ గారి పేరే వినపడతా ఉంది, ఎమ్మెల్యే గారు కాబట్టి. ఆయన అనుచరులు కబ్జా చేసిరంటూ మరి ఆయన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి కాంగ్రెస్కి పోయాక నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, ఇన్ని చెరువులు గూగుల్ మ్యాప్లో మీరు కొట్టి చూసినా తెలుస్తుంది. మరి హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? ఇదే సేమ్ గాంధీ గారు కుత్బుల్లాపూర్లో హైడ్రా వాళ్ళు పోయి కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే తెల్లారికల్లా కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ ఆయన వేసుకున్నాడు 14 ఎకరాలు. కానీ అక్కడ ఒడ్డరోళ్ళు పాపం అందరు చిన్న పేద గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి వచ్చినాం. 60 కుటుంబాలు నిలగొట్టిర్రు. వాళ్ళని మళ్ళీ రాణిస్తలేరు ల్యాండ్ మీదకి. సో హైడ్రా ముసుగులో పేదవాళ్ళని నిలగొట్టడం, పెద్దవాళ్ళని కాపాడడమే మీ వైఖర. ఇది ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. ఆల్రెడీ పార్టీ మారిండు ఆయన, బీఆర్ఎస్ టు కాంగ్రెస్. ఒక పక్క అనర్హత వేటేస్తలేదు. మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన నేను, మీకు చెరువుల పేర్లతో సహా చెప్పిన. కనీసం ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తలేరు? హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? రంగనాథ్ గారు వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంటారేమో. మరి ఖచ్చితంగా జాగృతి నుండి లోకల్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ తీసుకుపోయిస్తాం. హైడ్రా ఎంతగానో పనిచేస్తుందో ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. అనేకమైనటువంటి చెరువులు, స్టార్టింగ్ ఫ్రమ్ రావిలియాల చెరువు టు మంత్రాల చెరువు, కంప్లీట్గా అక్క సబితమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులు కబ్జా చేస్తున్నా కూడా మేడం స్పందించకపోవడంతో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురైనాయి. దాని మీద హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదన్న విషయాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా హైడ్రాకి డీటెయిల్స్ అన్ని ఇస్తాం. మరి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓన్లీ చిన్న వాళ్ళ మీదనే పడతారా, పెద్దోళ్ళని క్వశ్చన్ చేస్తారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి చోట కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేయాలని డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బాబా బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయన్న సీఎం చంద్రబాబు. సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. అధికారులకు రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు దిశానిర్దేశం. కుప్పం పర్యటనలో కార్యకర్త ఇంటికి వెళ్లిన నారా భువనేశ్వరి. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా. అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకు వెళ్లేటప్పుడు ఇంత ఆర్భాటం అవసరమా? మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.